ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలారా, యేసయ్య నామంలో మీ అందరికీ శుభాది వందనాలు. సో ఈరోజు 26th of April 2025. So today is April 26th, 2025. So today we are going to meditate Psalms 104:33. మళ్ళీ కీర్తనలు 104 అధ్యాయము 33 వచనము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. సో నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. సో ఆల్ మై లైఫ్ ఐ విల్ ప్రైజ్ గాడ్, ఐ విల్ సింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ వాట్ Psalms 104:33 says. నా జీవిత కాలం అంతయు, ఆల్ మై లైఫ్. చాలామంది అంటారు, నా జీవితం అంతా నేను బాగా కష్టపడతా, పిల్లలకి సంపాదిస్తా, తర్వాత అప్పులు కడతా, నా బలం అంతా దాంట్లో పెడతా అంటాడు. మెనీ పీపుల్ సే దట్ ఆల్ మై స్ట్రెంగ్త్ ఐ విల్ యూజ్ టు ఎర్న్ మనీ అండ్ క్లియర్ ఆల్ మై డెబ్ట్స్. ఓకే, నో ప్రాబ్లం. బట్ వాట్ డస్ ద సామిస్ట్ సే హియర్? కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటుండంటే, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. ఇక్కడ నాకు దేవుడు ఏం చేసిండని కాదు, నేను బతికిన కాలం అంతా దేవునికి కీర్తనలు పాడేదను. సో ఎప్పుడన్నా మీరు డిసైడ్ చేసిండ్రా? కొంతమంది కేవలం నా భార్య, కొంతమంది నా భర్త, కొంతమంది నా పిల్లలు, ఇల్లు ఎప్పుడు కడతానో, జాబ్ ఎప్పుడు దొరుకుతుందో, ఇదే ఉంటుంది. కానీ నా జీవితం అంతా నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. ఎప్పుడైనా డిసైడ్ చేసినావా? హ్యావ్ యూ ఎవర్ డిసైడెడ్ దట్ లార్డ్, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ గోయింగ్ టు లివ్, ఐ విల్ లివ్ అండ్ సింగ్ ప్రైజెస్ టు యూ, ఐ విల్ glorify your name. It's not just always my husband, my wife, my children, my this, my that. Let us love God. సో నా జీవిత కాలం అంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతా. నా జీవిత కాలం అంతా ఆయన నాకు ఏమైనా చేసినా చేయకపోయినా నాకు అనవసరం. నేను ఉన్నంత కాలం నా దేవుణ్ణి కీర్తనలు పాడేదను, స్తుతించేదను. So as long as I am going to live, I will live for God. I will praise and sing unto Him. I will glorify Him. Whether anything happens in my life or not, it does not matter to me. But all that matters to me is I will glorify God. Have you ever decided? If you decide, your life will be blessed. ఆ విధంగా మీరు డిసైడ్ చేసుకుంటే, దేవుడు ఉన్నంత జీవిత కాలం అంతా దేవుణ్ణి స్తుతిస్తా, అప్పుడు తప్పకుండా మీరు గొప్ప కార్యాలు చూస్తారు.